ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న ఎపిసోడ్లో మీకు సోనియా మీద ఎంత కోపం వచ్చింది అనేది కామెంట్ చేయండి. నాకైతే అస్సలు తన బిహేవియర్ ఏ మాత్రం నచ్చలేదు. తనకు కరెక్ట్గా సమాధానం చెప్పబోతుంటే తను క్యారెక్టర్ అసోసియేషన్కి వెళ్ళిపోతుంది. ఎవరినైనా కూడా, నబీల్నైనా కూడా, సో మన యష్మినైనా కూడా పాపం మళ్ళీ యష్మిపై నోరు జారింది. ఆల్రెడీ విష్ణుపై నోరు జారింది. ఆల్రెడీ మనకు నాగ్ సార్ గారు చెప్పేశారు స్ట్రిక్ట్గా, నువ్వు అంతవరకు వెళ్ళకూడదు, అట్లాంటి మాటలు అనకూడదు అని చెప్పినాక కూడా మళ్ళా యష్మి పైన నోరు జారేసింది. అసలు ఎందుకు ఈమె అంటే పర్సనల్ అటాక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కరెక్ట్గా సమాధానం మనం మాట్లాడినాం అనుకో, మాటకు మాట చెప్తుంటే మేము పర్సనల్కి వెళ్ళిపోతుంటుంది. నబీల్కైనా నువ్వు పర్సనల్గా కూడా ఫెయిల్ సంచాలకని, యష్మి ఏమంటది, పృథ్వీ నిఖిల్ ఇద్దరిని నువ్వు పక్కన పెట్టుకొని వాళ్ళని ముందుకు తోస్తున్నావు, వాళ్ళని వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు. అంటే నీకు వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు, వాళ్ళని చూస్తున్నావు, నువ్వు నన్ను చూడట్లేదు. చూస్తున్నావు అంటే ఏంటి? డబల్ మీనింగ్ మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుంది సోనియా? బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అనుకుంటుందా, ఎక్కడ ఉన్నాను అనుకుంటుందా అనేది నాకు అర్థం కావట్లేదు. సో తన బిహేవియర్ అయితే వరస్ట్గా తయారవుతుంది. ఇంకా పాపం నిన్న ఆదిత్య కానీ అసలు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. నువ్వు ఆయన మీకు అంటే నువ్వు అని ఇట్లా మాట్లాడేస్తుంది. నువ్వు ఇక్కడ హౌస్లో ఉండాలనుకోవట్లేదు కదా, నువ్వు ఈ వీక్ వెళ్ళిపోతాను అనుకున్నావు కదా, అయితే వెళ్ళిపోండి, నేను అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పేస్తుంటుంది. అసలు ఏం మాటలు అవి? ఆయన వయసుకు మర్యాద ఇవ్వట్లేదు, అసలు దేనికి మర్యాద ఇవ్వట్లేదు. అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే మా విధానంలో? ఇంకా లాస్ట్కి ఇంకా లైవ్లో కూడా పాపం యష్మి చాలా ఏడ్ చేసింది ఆమెను. ఆమె యాక్చువల్గా చాలా, నాకు అనిపించినంత వరకు చాలా బయట అయినా లోపలైనా చాలా సిన్సియర్ అనిపించింది. సో మరి సోనియా బిహేవియర్ ఏంటి అసలు? బయట ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ హౌస్లో అయితే వరస్ట్ బిహేవియర్. ఇద్దరిని పక్కన పెట్టుకుంటుంది, అన్న అంటది, చిన్నోడు అంటది, పెద్దోడు అంటది, తమ్ముడు అంటది, ఎక్కడెక్కడో టచ్ చేస్తూ మాట్లాడుతుంటది. ఈ బిహేవియర్ ఏంటి మరి? ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది? బిగ్ బాస్ హౌస్లో ఉండాలనుకుందా? ఎక్కడ ఉంటుందా ఆమె? ఎన్ని కెమెరాలు అబ్జర్వ్ చేస్తున్నా అన్న విషయం మర్చిపోయింది. 200 కెమెరాస్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే కోట్ల జనాలు చూస్తుంటారన్న విషయం మర్చిపోయి నచ్చినట్టుగా మాట్లాడేస్తే ఇంకా నాకు ఓట్లు వేసేస్తారు అనుకుందా? ఇంకేం మాట్లాడుతుంది అంటే నా సపోర్ట్ తనకు కావాలి, నా గైడెన్స్ వీళ్ళకి కావాలి, నేను డెసిషన్ బాగా తీసుకుంటాను. ఇంత ఏంటి అసలు? ఆమె ఏం డెసిషన్ తీసుకుంది, ఏం చేసింది? యష్మి ఏమన్నది, నా గ్రూప్లో ఉన్నప్పుడు నాకు సజెషన్స్ ఇవ్వలేదు అని అంటే, నువ్వు తీసుకునేలాగా ఉంటే నేను ఇస్తానని ఏదో చెప్పడం. నిఖిల్కి మాత్రం సజెషన్స్ ఇచ్చావు. ఆడామంటే ఏం ఆడింది ఆమె? ఆయన స్విమ్మింగ్ పూల్ గేమ్ దగ్గర పోతుంది, కింద పడుతుంది, బౌలర్ బొక్కలు పడుతుంది. ఏం ఆడింది? గుడ్ల టాస్క్లో కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ కూర్చొని వాళ్ళని వీళ్ళని దోస్తుంటే తప్ప ఆమె ఎప్పుడు ఆడింది, ఎక్కడ ఆడింది? అసలు పాపం ఆదిత్య గారిని రెస్పెక్ట్ లేకుండా అనడం. నబీల్ కరెక్ట్ పాయింట్ తీశాడు. నువ్వు బెలూన్ టాస్క్లో డబ్బాలో ఆడమని చెప్పావు, కానీ మన అబ్బాయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు డిస్క్వాలిఫై అంటే అయిపోయేది. నువ్వు టై చేసావు, డిస్క్వాలిఫై చేయలేదు. అక్కడే చేస్తే అతను తప్పు సరిదిద్దుకునేవాడు, అంత దూరం వచ్చేది కాదు. నాకు సార్ ఏం చెప్పారు, నువ్వు డబ్బాలో ఉండే ఆడు అని చెప్పింది అంతవరకే కరెక్ట్. కానీ నువ్వు అంతకుముందు చేసిన అన్ని మిస్టేక్స్ కదా అని నబీల్ కరెక్ట్ పాయింట్ తీశాడు. నన్ను నాగ్ సార్ మెచ్చుకున్నాడు. నాగ్ సార్ మెచ్చుకోగానే ఉన్న కళ్ళు కాస్త పోయి పైన కూర్చుని నెత్తి మీద కూర్చున్నట్టున్నాయి ఆమెకు, అందుకే రెచ్చిపోతుంది. అంతకుముందు వీక్ ఏంది, మన విష్ణుప్రియ ఇట్లా అన్నావు, బట్టలు సరిగా వేసుకోవు, నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ ఉంది అని చెప్పింది. చెప్పినప్పుడు ఏమైంది? ఆ వీక్ అంతా సైలెంట్గా గుసగుసలు మాట్లాడుతూ ఉంది. ఆదిత్య గారు కూడా కరెక్ట్ పాయింట్ తీశాడు. ఏమని, నువ్వు గుసగుసలు పెడతావు, మైక్ లేకుండా మాట్లాడతావు, అక్కడ గార్డెన్ ఏరియాలో కూర్చొని ఎప్పుడు ముచ్చట్లు పెడుతూనే ఉంటుంది. కరెక్ట్ పాయింట్సే తీస్తున్నారు యష్మి ఆదిత్య గారు. అది ఆమెకు నొస్తుంది. అది ఇట్లా నా గురించి అంటున్నారంటే నా గురించి ఇన్ని మాట్లాడుతున్నారు అన్న ఒక అబ్జర్వేషన్కి వచ్చేసి ఇంకా ఆమె పర్సనల్ అటాక్ దారి తీస్తుంది. ఆమె ఏదో శుద్ధ పూస అయినట్టు నిండుగా బట్టలు వేసుకోగానే మనకి ఇదైపోతారా? మనకు కూడా వస్తాయి బూతులు, ఆమెకే రావు, మనకు కూడా వస్తాయి, మనం కూడా మాట్లాడచ్చు. యాజ్ ఎ రివ్యూవర్గా నేను అంత మాట్లాడలేను, ఎందుకంటే నాకు అంత కోపం వచ్చింది నిన్న చూస్తుంటే. ఆమె విధానము, ఆ టవల్ ఇట్లా అనుకుంటా, ఇటు తిప్పుకుంటా, అటు తిప్పుకుంటా, అసలు ఏమనుకుంటుందో, పెద్ద తోపుని అనుకుంటుందో నాకు అర్థం కాలేదు. సో నాకైతే వర్స్ట్ బిహేవియర్ అనిపించింది. జస్ట్ సోనియా గురించి మాట్లాడదామని, ఇంకా ఎపిసోడ్ గురించి
సో నబీల్కి అయితే ఇంకా ఇది చాలా మంచి ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నబీల్ గ్రాఫ్ అయితే జమ్మని ఎగిరిపోతుంది. ఎందుకు చెప్పనా, నేను నెక్స్ట్ ఓటింగ్ వీడియో కూడా చేస్తాను చూడండి. సో ఓటింగ్ అయితే చాలా బాగా నడుస్తుంది. విష్ణుది కొంచెం వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఓటింగ్. ఇంకా మనకి మిగతా వాళ్ళకి చూసుకుంటే నాగమణికంట పాపం ఎప్పుడైతే మనకు నాగ్ సార్ గారు, ఇంకా మనకు నిఖిల్కి అయితే సూపర్ పవర్ వచ్చేసింది. సో అది నైనికనైతే సేవ్ చేశాడు. సో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే పృథ్వీని సోనియాని చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు అయ్యాడు. కానీ ఇది పృథ్వీకి చాలా ఇది అవుతుంది. పృథ్వీ తిడుతున్నాడు, అట్లనే సోనియా కూడా ఫీల్ అవుతుంది. సో ఇది మాత్రం కొంచెం నిఖిల్కి కొంచెం బాగా ఇక బాధపడే ఎపిసోడ్ అవుతుందేమో. చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఎట్లుంటుంది అనేది. సో లైవ్ అప్డేట్స్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంకా మనకు మిగతా వాళ్ళ నామినేషన్స్ పాప నాగమణికంట అనేది అంత టార్గెట్ చేశారు అనిపించింది. ఆ దోశ వీడియో చూపెట్టగానే. సో అందరు అదే పాయింట్ మీద పాప నైనికనైతే మరి డిమోటివేట్ చేశాడు. కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అసలు నెగటివ్గా మాట్లాడకూడదు. నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతావు అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆయన ఏ ఉద్దేశంలో చెప్పినా బాధ అనిపిస్తుంది. అదైతే కొంచెం నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మన ఆదిత్య గారిని అయితే కొంచెం కావాలనే ఇంకా ఆడట్లేదని చెప్పేసి టార్గెట్ చేసినట్టు అనిపించింది మణికంఠకు. ఆదిత్య గారికి అయితే ఎక్కువ ఓట్స్ అయితే పడ్డాయి. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇక సింపుల్గా అది చెప్పుకుంటూ పోతే ఇంకా లెంత్ అయిపోతుంది ఈ వీడియో అనేది. సో అదైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో మెయిన్ పాయింట్స్ అయితే టచ్ చేశాను. నాకు నబీల్ పాయింట్స్ బాగా నచ్చింది. అట్లనే మనకి యష్మి పాయింట్స్, వీళ్ళిద్దరైతే కరెక్ట్ మొగుళ్ళు అయ్యారు సోనియాకి. సోనియా నోటి దుసురుతోనే ఇంకా ఎంతవరకు తీసుకొచ్చుకుంటుందో తెలియదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను నెక్స్ట్ ఓటింగ్ వీడియో కూడా చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.